కాలం అందరికీ అన్నీ నేర్పిస్తుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి టీడీపీ క్లియర్గా ఒక ట్రాప్ వేసింది. అదేంటి అంటే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వరుసగా పబ్లిక్ మీటింగ్స్లో జగన్మోహన్ రెడ్డిని, పార్టీ క్యాడర్ని, పార్టీలో సీనియర్ నాయకులను, పార్టీకి సంబంధించిన అనలిస్టులను, పార్టీకి సంబంధించిన మీడియా ఛానల్ని క్లియర్గా చాలా స్ట్రాటజికల్గా టార్గెట్ చేస్తున్నారు. ఎలా అంటే వాళ్ళకు ఒకటి తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులు ఆవేశంలో నోరు పారేసుకుంటారు, తొందరలో అనాలోచితంగా నోరు పారేసుకుంటారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ యంగ్ పార్టీ అండి. ఇది టీడీపీకి దాదాపు 45 ఏళ్ల చరిత్ర ఉంది. అటువంటి పార్టీతో ఈ పార్టీ పోరాడుతున్నప్పుడు ఆటోమేటికలీ ఫైనాన్షియల్గా కానీ, మొరల్గా కానీ, ఎథికల్గా కానీ, రాజకీయాలలో స్ట్రాటజీస్ కానీ అన్నిట్లో ఖచ్చితంగా ఇన్ఫీరియర్గానే ఉంటుంది. అటువంటి పార్టీలో ఎవరిని ఎలా టార్గెట్ చేయాలి, ఎవరిని ఎలా టచ్ చేయాలి అని క్లియర్గా అర్థం చేసుకొని గురి చూసి కొడుతున్నారు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో భాగంగానే నిన్న లోకేష్ గారు ఒక సభలో ఒకరిని లేపేశాము, ఇంకొకరి కోసం వెతుకుతున్నాము, బ్రోకర్ నా కొడుకులు అంటూ వైఎస్ఆర్సీపీలో టాప్ నాయకుల్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. లోకేష్ని భావి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూస్తున్న టీడీపీ క్యాడర్ ఆలోచించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గత 10 ఏళ్ల రాజకీయ జీవితంలో, 15 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రతిపక్ష నేత స్థాయిలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా కూడా నోరు జారి బ్రోకర్ లాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ని మాట్లాడిన దాఖలాలు లేవు. ఉంటే మీరు కామెంట్లో ఆ వీడియోని పోస్ట్ చేయొచ్చు. ఒక సీఎం కావాలి అనుకున్న వ్యక్తికి ఎన్ని వర్చ్యూస్ ఉండాలి, పబ్లిక్లో కొన్ని లక్షల మంది, కోట్ల మంది మనం అడ్రస్ చేస్తున్నప్పుడు ఎటువంటి బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ లోకేష్ కోల్పోయాడా, లేదా కోల్పోయి ఎమోషనల్గా మాట్లాడితే జనంలోకి రైట్గా వెళుతుంది, మాస్ లీడర్ ఇమేజ్ కోసం పోరాడదామని ట్రై చేస్తున్న ఎఫర్ట్సా? స్ట్రైట్లీ స్పీకింగ్, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ గ్రేట్ స్టేట్స్మెన్, వెరాజ్ లోకేష్ ఈజ్ జస్ట్ అన్ ఎవాల్వింగ్ పొలిటీషియన్. ఒక పొలిటీషియన్గా మీరు ఎవాల్వ్ అవ్వాలనుకున్నారు. నెక్స్ట్ డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ అన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఇట్ ఈజ్ నారా లోకేష్. టు మై నాలెడ్జ్ చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని ప్రోత్సహించే అవకాశమే లేదు. సో లోకేష్ బాబు మాత్రమే ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీడీపీ నుంచి నిలబడతాడు. రేపు జనసేన కూటమి అయి ఉండొచ్చు, ఇంకో సేన కూటమి అయి ఉండొచ్చు, ఎవరైనా సరే. అటువంటి పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ద వే యు ఆర్ బ్రింగింగ్ అప్ యువర్ సన్, ఈజ్ ద వే? ఇలా మాట్లాడచ్చా? ప్రతిపక్ష నేతకు చెందిన కార్యవర్గాన్ని, లేదా ప్రతిపక్ష నేతను, లేదా ప్రతిపక్షంలో మాట్లాడుతున్న వాళ్ళందరినీ బ్రోకర్గా చిత్రీకరించడం నారా లోకేష్ లాంటి వ్యక్తికి తగునా? బట్ ఈవెన్ దెన్ ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ నోరు తెరవకుండా జాగ్రత్తగా పరిస్థితుల్ని గమనిస్తున్న తీరు అనేది ఇట్స్ సూపర్. ఇలాగే ఉండాలి రాజకీయంలో. ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో కాదు, ఎక్కడ మాట్లాడకూడదో తెలుసుకున్నవాడు కూడా రాజకీయ నాయకుడు అవుతాడు. 4 దెబ్బలు పడితే, 4 స్ట్రెస్సులకు గురైతే తప్ప రాజకీయ నాయకులకి ఈ విషయం అర్థం కాదని నాకు ఇప్పుడు అర్థమైంది. సో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు కానీ, ఆ నాయకులకు కానీ నేను సీరియస్గా చెప్తున్న విషయం ఏంటంటే, ఎవరు ఏం మాట్లాడినా ఆచి తూచి మాట్లాడండి. ఏ సందర్భంలో అయినా మాట్లాడకుండా ఉండాలి అంటే మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. రాజకీయాల్లో మాట్లాడకపోవడం కూడా కొన్నిసార్లు రాజకీయం అవుతుంది. ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు గుర్తుంచుకోవాలి.